దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన దినములన్నీ కూడా సుమారు 28 రోజులు అయింది ఇప్పటికీ. మరి ఉపవాసం ఉండి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, పగలు కొంతమంది వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రతిదినము కూడా సాయంకాలంలో అందరము కూడుకొని కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన ద్వారా మరి అనేక విజయాలను మనం చూసాం. మరి ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతములను ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. మంచిది. ప్రతిదినము కూడా సాయంకాలం మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. కావున దేవుడు అతనికి తోడుగా, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉండెను కనుక వెళ్ళిన చోటెల్లా ఏం దొరుకుతుంది? జయము కలుగుతూ ఉంది. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనము జయము చూస్తాం. ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జయము కలుగుతుంది. ఆశీర్వాదాన్ని చూస్తాం, క్షేమము చూస్తాం, సమాధానం చూస్తాం, నెమ్మదిని చూస్తాం. మనతో ఎవరు కూడా లేకపోయినా మన సమస్యలో, మన శోధనలో, మనకు వేదనకరమైన పరిస్థితుల్లో, మనకు కలిగినటువంటి సమస్యలలో, శోధనలో ఎవరు మనతో లేకపోయినా కానీ దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతామంతే. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును తన అన్నలు అమ్మివేశారు. ఐగుప్తు దేశములు అమ్మేస్తే, వారు ఇంకొకరికి అమ్మేస్తే పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. కానీ యోసేపును గురించి రాసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండెను కనుక పోతీఫర్ ఇంటిలో యోసేపు వర్ధిల్లుతూ ఉండెను. హల్లెలూయా. ఎవరు లేరు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఎవరు లేరు, అమ్మేశారు, ఒక బానిసగా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండటం వలన అతను వర్ధిల్లుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఉంటే మనం వర్ధిల్లుతాం, మనకు క్షేమము కలుగుతుంది. మన సమస్యల్లో మనం విజయం చూస్తాం, సమాధానం చూస్తాం, నెమ్మది చూస్తాం. చాలాసార్లు మీద బాధపడుతుండొచ్చు, అయ్యో నాకు వారు లేరు, వీరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, అయ్యో ఎవరు నాకు లేరే, ఒంటరి వ్యక్తినే అనుకొని ఉండొచ్చు. యోసేపుకి అందరున్నా కానీ ఎవరు లేని వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. అతను అమ్మేశారు, సొంత వాళ్ళే అమ్మేశారు, బానిసగా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎక్కడున్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా వర్ధిల్లాడు. ఏ స్థలంలో ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూడా హిజ్కియా రాజుని గురించి రాయబడుతూ ఉంది. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. హల్లెలూయా. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. అతడు వెళ్ళిన చోటెల్లా జయము కలిగిందంట. ఏ దేశము పైన యుద్ధములకు వెళ్ళినా, ఏ సమస్యలో ఆయన పోరాడుతూ ఉన్నా, ఏ ఇబ్బందితో ఆయన పోరాడుతూ ఉన్నా, ఎంతమంది శత్రువులు ఎదురుగా వస్తూ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అతడు వెళ్ళిన చోటెల్లా కూడా జయమే. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి
దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో అయినా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు జయమిచ్చువాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచువాడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో నీ తోడుండి నిన్ను నిలబెట్టేవాడిగా ఉన్నాడు. నీ ఓదార్చేవాడిగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేవాడిగా ఉన్నాడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండుట వలన అతడు వెళ్ళిన చోటెల్లా జయము పొందాడు. హల్లెలూయా. మీ జీవితంలో చాలాసార్లు ఈ పని ప్రారంభించాం, అయ్యో నష్టం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, అయ్యో ఇది చేయాలనుకున్నాం, అది చేయాలనుకున్నాం, ఇంకేదో చేయాలనుకో, కానీ నష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం. ఆ యొక్క పరిస్థితుల్లో నీవు జయము చూడాలంటే దేవుడు నీతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో జయం చూడాలి. ఏం చేసినా కానీ దేవుని వాక్యం జలవిస్తూ ఉంటుంది. అతడు నీటి కాలువలో ఎవరున్న నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనదంతయు సఫలమా. మనం చేసేదంతా సఫలమగాలి అంటే జయం పొందాలి. ఏమాత్రం కూడా ఓడిపోవద్దు, నష్టపోవద్దు, బాధకు గురి అవద్దు. అన్నిట్లో సఫలం అవ్వాలి, జయాన్ని చూడాలి, ముందుకు కొనసాగాలి, వెనుతిరగకూడదు. అందరి ఆశ అదే, అవునా కదా? హల్లెలూయా. మనం వెళ్ళిన చోటెల్లా మనం జయం పొందాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వెళ్ళిన చోటెల్లా కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. శత్రువుల రాజ్యము గుండా వెళుతున్న శత్రువులు వారిని ముట్టకుండునట్లుగా దేవుడు వాడికి తోడుగా ఉండి నడిపించాడు. హల్లెలూయా. ప్రతి విషయమందు వారికి తోడుండి నడిపించేవాడుగా ఉన్నాడు. ఇస్సాకు తోడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవుడు, మన జీవితంలో జయమునివ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో, ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎలా జీవించాలి, ఆ విషయాలను మనం తెలుసుకుందాం. అక్కడ రాయబడింది, కావున యెహోవా అతనికి తోడైండును గనుక. హల్లెలూయా. కావున, కాబట్టి హిజ్కియా జీవితం ఇలాగుంది కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటెల్లా విజయము చూచాడు. ఎక్కడ ఓడిపోలేదు, ఎక్కడ కూలిపోలేదు, ఎక్కడ పారిపోలేదు, ఎక్కడ నష్టపోలేదు. వెళ్ళిన చోటల్లా జయం. దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం, హిజ్కియాను గురించి రాయబడిన మాటలు మనం చదువుదాం. 18వ అధ్యాయం 2వ రాజులు 18 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. అతడు వెళ్ళిన చోటెల్లా జయము పొందడానికి గల కారణం ఏంటంటే, తన పితరుడైనటువంటి దావీదు వారు చేసినట్లుగా పూర్ణముగా నీతిని అనుసరించి నడిచారంట. ఏంటి? పూర్ణముగా, సంపూర్ణముగా, కొంచెం ఇటు కొంచెం అటు కాకుండా, కొంచెం భక్తి కొంచెం ముక్తి కాకుండా, కొద్ది రోజులు దేవునిలో, కొద్ది రోజులు లోకములో కాకుండా పూర్ణంగా, కంప్లీట్గా. చాలామంది అటు ఇటుగా ఉంటారు, అటు ఇటు ఉంటే ఎటు కాకుండా అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. పూర్ణంగా దేవుని అనుసరించినాడంట. కంప్లీట్గా నీతిని అనుసరించి, పూర్ణముగా నీతిని అనుసరించి అంటే నీతిమంతుడిగా ఆయన ఉంటా ఉన్నాడు, పాపము లేనివాడిగా ఉంటున్నాడు, నిందారహితుడిగా ఉంటున్నాడు, దేవుని దృష్టికి పరిపూర్ణముగా నీతిని అనుసరించి నడిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటెల్లా జయం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, పూర్ణముగా నీతిని అనుసరించి నడుచువాడు.
పరిశుద్ధతను కలిగిన వాడు, పవిత్రతను కలిగిన వాడు, పాపము లేనివాడుగా జీవిస్తున్నాడు. దేవునికి ఇష్టము లేని ఏ క్రియ చెయ్యని వాడిగా ఉన్నాడు. దేవునికి నచ్చినట్లుగా ఆయన జీవితం ఉంటా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నీవు వెళ్ళిన చోటన జయమిచ్చేవాడుగా ఉన్నాడు. అయితే నీవు దేవుడి దృష్టికి నీతిమంతుడిగా నీవు కనపడాలి, నిందారహితుడిగా కనపడాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు పరిశుద్ధుడిగా కనపడాలి, పాపము లేనివాడిగా కనపడాలి. మనం ఎలాగున్నాం ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ఉద్దేశాలు, మనం ఎలాగుంటున్నాం దేవుని దృష్టిలో. దేవుడైతే తనని యందు విశ్వాసం ఉంచి, తన యందు నమ్మిక ఉంచి, తన మార్గములో నడిచే ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెళ్ళిన చోటెల్లా జయం పొందడానికి గల కారణం పూర్ణముగా నీతిని అనుసరిస్తాడు. హార్ట్ఫుల్గా, హృదయపూర్వకముగా ఆయన నీతిని అనుసరించి ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, దేవుని దృష్టికి నేను ఎలాగుండాలి. ఆయన ఎంతో నిర్ణయాలు తీసుకొని, మంచి నిర్ణయాలు తీసుకొని, ఖచ్చితంగా తొలగిపోకుండా పూర్ణముగా నీతిని అనుసరించి నడిచేవాడుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ఎలాగ నడుస్తున్నాం? ప్రతి మనిషిలో ఒక నీతి దాగి ఉంటుంది. నీతిని అనుసరించి మనం నడవాలి. నీతిని అనుసరించి మనం నడవగలిగితే మనము వెళ్ళిన చోటెల్లా జయము చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణంగా నీతిని అనుసరించి నడుస్తున్నాడు పర్ఫెక్ట్గా. దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి చూడండి, తన పితరుల దేవుడైన తన పితరులు దావీదు ఎలాగ నడిచినడు, వారి యొక్క పితరులు ఎలాగ నడిచారో, అబ్రహాము ఎలాగ విశ్వాసం కలిగి భక్తి కలిగి ఉండి నడిచాడు, దావీదు ఎలాగా హృదయానుసారుడుగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నడిచాడు, అలాగా వాళ్ళని ఉద్దేశించి అదే రీతిగా భక్తిలో కొనసాగుతున్నాడు. విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. ప్రభు సన్నిధిలో ఆయన నీతిని అనుసరించి పూర్ణముగా నడుస్తున్నాడు. కనుక ఆయన వెళ్ళిన చోటెల్లా జయం చూస్తున్నాడు. నువ్వు వెళ్ళిన చోటెల్లా, నువ్వు చేసే పని కావచ్చు, నువ్వు చేసే ప్రయత్నం కావచ్చు, కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతుండొచ్చు, ప్రతి విషయంలో నీవు జయాన్ని చూడాలి, నేను సఫలపరచబడాలి, వృద్ధిని చూడాలి, మేలు చూడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడుచువారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు వెళ్ళిన చోటెల్లా జయము కలుగుతుంది. నా కుమారుడు ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఇక్కడ రాయబడింది, హృదయ శుద్ధి కలిగి వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఉంటే దేవుణ్ణి చూడగలుగుతారు. దేవుడు అతన్ని చూడగలుగుతాడు, అతనితో మాట్లాడతాడు. అలాగా పూర్ణ హృదయంతో మనం హార్ట్ఫుల్గా నీతిని అనుసరించి పరిశుద్ధత కలిగి దేవుని దృష్టిలో మనం ముందుకు కొనసాగితే దేవుడు మనకు జయం ఇస్తాడు. ఇంకొక మాట రాయబడి ఉన్నది, 5వ వచనం, అతడు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. హల్లెలూయా. అతడు దేవుని యందు ఏముంచాడు? విశ్వాసముంచాడు. నీతిని అనుసరించి నడుగుటే కాదు, విశ్వాసమును కోల్పోలేదు. ఏ పరిస్థితి ఎదురైనా కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు జయమేయగలడు. ఈ సమస్య వచ్చిందా, దేవుడు ఉన్నాడు. ఈ ఇబ్బంది వచ్చిందా, దేవుడు ఉన్నాడు. ఈ కష్టం వచ్చిందా, దేవుడు ఉన్నాడని ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచేవాడు. హల్లెలూయా. అసురు సైన్యం మిడతల వలె ఉన్నటువంటి సైన్యం, అటువంటి సైన్యం ఎదురొచ్చినప్పటికీ కూడా దేవుడున్నాడని ప్రజల్ని బలపరిచిన వ్యక్తి ఆయన. హల్లెలూయా.
దేవుడున్నాడు, శక్తివంతుడు. వారికి శరీర సంబంధమైన దేహమే అండ, మనకైతే మన దేవుడే అండ అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడే అండ అని ఆయన విశ్వసించిన వాడు. విస్తారమైన సైన్యం, మిడతల వలె కనపడుతున్న సైన్యం ఉన్నప్పటికీ కూడా వారిని చూసి ఏం భయపడడు. అంతకంటే గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడని విశ్వాసం ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణముగా నీతిని అనుసరించుటే గాక విశ్వాసం ఉంచిన వాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటెల్లా జయము కలగజేస్తున్నాడు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, నీవు విశ్వాసం ఉంచే వ్యక్తిగా ప్రతి పరిస్థితి, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు, అది ఎంత కఠినమైనది కావచ్చు, ఎంత ఇబ్బందికరమైనది కావచ్చు, ఎంత శోధనకరమైనది కావచ్చు, అది చూసినప్పుడు మనము ఇది చేయగలమా, మన వల్ల అవుతుందా, జయించగలమా, ఆ వ్యక్తి మారుతాడా, ఆ కుటుంబం మారుతాడా అనిపించవచ్చు. కానీ మన విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసము ద్వారా చేయలేనిది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు. విశ్వసించిన ప్రకారం అవునుగా కానే దేవుడు. ఇగో విశ్వసించిన ప్రకారం నీవు స్వస్థత నొందితివి అన్నాడు. విశ్వసించిన ప్రకారం అమ్మా నీ యొక్క కుమార్తె బాగుపడిందని చెప్పాడు. విశ్వసించిన ప్రకారం నీ పాపములు క్షమించబడినవన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నీవు విశ్వసించిన ప్రకారం దేవుడు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. అయితే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా కానీ. ఎందరూ నిన్ను గూర్చి నీ పరిస్థితి మారదన్నా, ఎందరూ నీ బ్రతుకు మారదన్నా, నీ జీవితం ఇంతే అనుకున్నా, నిన్ను చూసి నవ్వినా, హేళన చేసినా, అవమానపరిచినా, నీ కష్టాలను ఇబ్బందులు చూసి అందరూ కూడా ఏదైనా మాట్లాడుకొని, నీవు నా దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరచువాడు కాదు, విశ్వాసం ఉంచిన వారిని తల ఎత్తువాడని నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. ఎంత కఠినమైన పరిస్థితి అయినా విశ్వాసం ఉంచండి, ఎంత శోధనైనా విశ్వాసం ఉంచండి. విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. విశ్వసించిన ప్రకారం అవునుగా కానే దేవుడు ఆయన. ఒక మాట లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం చదువుదాం ఒకసారి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఘోరమైన పాపము చేసిన ఒక స్త్రీ ప్రభు యొద్దకు వచ్చింది. ప్రభు మాత్రమే నా పాపముల నుంచి విడిపించగలడని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ ఏడుస్తా ఉంది. ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉంది. ఆమె కన్నీటితో ఆ పాదాలు తుడుస్తా ఉంది. ఎంతో విశ్వాసం ఉంచింది, ఎంతగానో ప్రభు యందు నమ్మిక ఉంచింది. ఆయన నా పాప జీవితము, నా రోత జీవితము, నా బ్రతుకును యేసయ్య మార్చగలడని ఆమె నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నారు ఆమెను గురించి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, రక్షణలోనికి నడిపించింది నిన్ను. జ్ఞాపకం చేసుకోండి, మీ విశ్వాసము మిమ్మల్ని రక్షించగలదు, మిమ్మల్ని కాపాడగలదు. ఏ విషయంలో ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయంలో ప్రభు ఎదుట గోజాడుతున్నారో, ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నారో, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పబడతా ఉంటే మౌనంగా ఎక్కడికి వెళ్ళిపోకండి అమ్మా, ఇక్కడ ఉండండి, ఇక్కడే ఉండండి. హల్లెలూయా. జీవం కలిగిన మాటలు సాతాను విననీయదు, మెలకు కలిగి ఉండమని యేసు ప్రభు చాలాసార్లు చెప్పినాడు. పగలు కూడా మనకు మెలకు ఉంటలేదు. గట్టిగా నోరు తెరుతున్నారు కొంతమంది, జాగ్రత్త, ఇక్కడ కొన్ని ఎలుకలు కూడా తిరుగుతున్నాయి. ఒక రాత్రి కాల సమయంలో ఆల్ నైట్ ప్రార్థనలో
ఎలక పోయింది ఒక ఆమె నోట్లోకి, కరెంటు పోయింది, ఆ పిల్లి ఎలకను తరుగుతుంది, ఎలకేమో ఆ తరుముళ్ళు ఆమె మనిషి నోటిలోకి ఎక్కేసినది. ఆమె చాలా ఇబ్బంది అయింది. అటులాగా ఇటులాగా మొత్తానికైతే ఎలక బయటకు వచ్చింది, కానీ చాలా విషమం అయిపోయింది పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి కొంచెం మెలకువగా ఉండండి, అపాయాలు జరగకుండా చూసుకోండి. అక్కడ హిజ్కియా రాజు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు గనుక అతడు వెళ్ళిన చోటెల్లా కూడా అతడు జయం చూశాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు జయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. విశ్వాసం ఉంచాడు. విశ్వసించిన ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితంలో దేవుడు దేవుడు కార్యం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుదాం, 6వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. హల్లెలూయా. అతడు యెహోవాను హత్తుకొని అంటే ఇంకా ఒక బాండింగ్, దేవునికి అతనికి ఒక సంబంధం ఉంది, ఆనుకొని ఉంటున్నాడు. దేవుడు లేకుండా ఆయన లేడు. హల్లెలూయా. దేవుడు లేకుండా ఆయన లేడు, దేవునితో కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎంత దేవుని మార్గంలో నడుస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా దేవుణ్ణి ప్రేమించేవాడుగా, ఎంతగా దేవుణ్ణి ప్రార్థించేవాడుగా, ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడుగా ఉన్నాడో చూడండి. దేవుణ్ణి హత్తుకొని, యెహోవాను హత్తుకొని, అంత ప్రేమ దేవుని ఎడల, అంత దేవునితో ఒక బాండింగ్, ఒక సంబంధం ఉంటా ఉంది. మన జీవితంలో మనం అలాంటి సంబంధం కలిగి ఉన్నామా దేవునితో? దేవుణ్ణి హత్తుకొని, దేవుని ఆనుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని ప్రార్థిస్తూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవునిలో మనం ముందుకు కొనసాగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు జయం చూడాలని, అందరికీ జయం కావాలి, అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి. కానీ ఈ జయం, హల్లెలూయా, అన్నీ కావాలి, మంచిదే, అన్ని దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏమి చేయాలో అది చేయాలి. హిజ్కియా యెహోవాను హత్తుకొనినవాడు. హల్లెలూయా. ఎంతో ప్రేమ. ఈ లోకం అంటే కాదు, ఈ లోకములో ఉన్న వాటికి ప్రాధాన్యత కాదు, దేవునికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. హిజ్కియా ఒక సామాన్య వ్యక్తి ఏం కాదు, ఆయన రాజు. హిజ్కియా కూడా ఒక రాజు. 29 సంవత్సరాలు ఏలినాడు రాజ్యాన్ని. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి హత్తుకొని, ఆనుకొని, దేవునిలో ఉండి ముందు కొనసాగుతున్నాడు. ఆయనను వెంబడించుటలో వెనుతీయక. హల్లెలూయా. ఏంటట? వెంబడించుటలో వెనుతీయక. దేవుణ్ణి హత్తుకున్నాడు, వెంబడించుటలో వెనుతీయక. ఆజ్ఞలన్నిటినీ, దేవుని ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, చాలా ఆజ్ఞలు మన కొరకు రాయబడి ఉన్నాయి. ప్రతి ఆజ్ఞ కూడా, ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను అని రాయబడింది. ప్రతి మాట కూడా దేవుని వాక్యానికి లోబడుతూ, ప్రతి ఆజ్ఞకి లోబడుతూ ఆయన జీవిస్తున్నాడు. రాజే, కానీ దేవునికి లోబడే రాజు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అతడు వెళ్ళిన చోటెల్లా జయము చూడగలుగుతున్నాడు. మనం ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోనండి, దేవునికి లోబడే వారంగా, దేవుణ్ణి వెంబడించే వారంగా, ఆజ్ఞలను గైకొనే వారంగా, దేవుని హత్తుకునే వారంగా మనం ఉండాలి. వెంబడించుటలో వెనుతీయక. చాలా మంది కొంతకాలం దేవునిలో ఉంటారు, కొంతకాలం అంతా దివిటీలో నూనె లేకపోతే ఏమవుతుంది? బాగా చెప్తున్నారు, ఆరిపోతుంది. అవునా కదా? ఆరిపోయేట్లాగా అయిపోతుంది మీ దీపాలు. ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. మీ పరిశుద్ధకరమైన జీవితం ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. వెంబడించడంలో వెనుతీయక.
దేవుణ్ణి వెంబడించుటలో వెనుకంజేయకుండా ఎప్పుడు కూడా మండుచున్న దివిటి వలె మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఒకరేమో సిద్ధపాటు కలిగిన వాళ్ళు, ఇంకొకరేమో చూద్దాంలే, తర్వాత వెళ్దాంలే చర్చికి, రేపు వెళ్దాంలే, మళ్ళీ ఆదివారం ఉందిగా, మళ్ళీ వెళ్దాంలే, లాస్ట్ ప్రార్థనకి వెళ్దాంలే, ముగింపులు వెళ్దాంలే, ఆమె ఏం చెప్పేటప్పుడు వెళ్దాంలే. హల్లెలూయా. అందరిని చూస్తున్నాడు దేవుడు. వెంబడించుటలో వెనుతీయక ఉన్న దేవుడు ఉన్న వ్యక్తి హిజ్కియా. ఆ వెనుతీయక ఆయన వెంబడిస్తున్నప్పుడు దేవుడు అతడు వెళ్ళిన చోటెల్లా జయమిస్తా ఉన్నాడు. మన జీవితంలో మనం వెంబడించే విషయంలో అది కష్టమైనా నష్టమైనా, కొన్నిసార్లు దేవుని మాటలు మాట్లాడుతుంటే కొంతమంది నా గురించే చెప్పిండు పాస్టర్ గారు ఈరోజు. ఏంటి? నా గురించే చెప్పాడు. నీ గురించి చెప్పటం కాదమ్మా, వాక్యం చెప్పారు. దేవునితో మాట్లాడు, మార్చుకుంటే నీ బ్రతుకు మారుతుంది. మారకపోతే నువ్వు సాటుగా పోయి తాగితే చేస్తే ఏమవుతుంది? నీ ఆరోగ్యమే పాడవుతుంది, క్యాన్సర్ వస్తుంది. దేవుడు ఆయుష్, దీర్ఘాయుష్నిచ్చిన ఆయుష్ కూడా సగం ఆయుష్లో అయిపోతుంది. ఎవరు చేసుకుంటున్నారు? మీరే. మీ జీవితాన్ని దేవుడు మాట్లాడినప్పుడు మార్చుకోవాలి. ప్రతి మాట కూడా నాతో దేవుడు మాట్లాడినాడు, ఇది నా గురించి నేను మార్చుకోవాలి, ఈ మాటని మార్చుకోవాలి, ఈ నడవడికని మార్చుకోవాలి, నా గురించే, నా మంచి కోసమే అని ప్రతి మాటను కూడా మనం తీసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది మాట చెప్తే ఏమవుతుంది? ఇది నేను చెయ్యలేను, ఇది నేను చేయలేను, ఇదైతే నేను చేస్తా. అట్లాగా వెంబడించటంలో వెనుతీయక ఆజ్ఞలు గైకొనే విషయంలో అన్ని ఆజ్ఞలు గైకొనుచుండెను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండు. అన్నిటినీ, కొన్నిటిని కాదు, అన్నిటినీ గైకొని మనం నడవాలి. ప్రతి మాట విలువైనది, శ్రేష్టమైనది, మన జీవితానికి ఆశీర్వాదకరమైనది. నయోముని ఇద్దరు కోడళ్ళు వెంబడించారు, కానీ ఒక ఆమె ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వెళ్ళిపోయింది, ఒక ఆమె వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. నయోముని ఇద్దరు కోడళ్ళు వెంబడించారు, మధ్యలో ఒక ఆమె వెళ్ళిపోయింది. లోకం వైపు చూసింది, లోక ఆశల వైపు చూసింది. ఇక్కడికి వెళ్తే నాకేముండదు, అక్కడ పోతే నా జీవితం బాగుంటుంది, ఇంకేదో ఉంటుందని ఆమె వెళ్ళిపోయింది. ఓర్పా వెళ్ళిపోయింది, రూతు వెంబడించింది. రూతు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే సమాధి చేయబడతా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు ఏం తింటే నేను అదే తింటా, నిన్ను వెంబడించకుండా ఉండాలని ఒక కమిట్మెంట్ చేసుకొని ఆమె వచ్చింది. వెంబడించినటువంటి రూతు ఏమీ లేని స్త్రీగా ఆమె వచ్చింది, కానీ ఆమె ఉన్నతమైన స్థితిలో ఆమె జీవితం ఉంటా ఉంది. హల్లెలూయా. వెంబడించుటలో వెనుతీయక ముందుకే కొనసాగిన స్త్రీ, ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది, దీవెనకరంగా, మేలుకరంగా మార్చబడింది. ఏ పొలములో పరిగేరుకున్నదో అదే పొలములో యజమానురాలైంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు రూతునందు యెష్షయిను కనెను, యెష్షయి దావీదును కనెను, దావీదు వంశములో నుంచి యేసు ప్రభు జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సామాన్యమైన స్త్రీ ప్రభువుని వెంబడించడంలో వెనుతీయక ఆమె ముందుకు కొనసాగినప్పుడు ఆమె జీవితమే ఆశీర్వాదకరంగా మార్చబడింది. హిజ్కియా కూడా దేవుని వెంబడించడంలో వెనుతీయక ముందుకే కొనసాగువాడుగా, ఆజ్ఞలను అనుసరించువాడుగా, అవి కష్టమైనవైనా ఇష్టమైనవైనా అన్ని ఆజ్ఞలను అనుసరించేవాడు. అందుకని దేవుడు వెళ్ళిన చోటెల్లా జయమునిచ్చాడు. హల్లెలూయా. అతడు ఎక్కడికి వెళ్తాడో అక్కడ జయమే, అపజయం లేదు. ఇంకా
అపజయం అనే మాటే లేదు. ఎందుకంటే పూర్ణముగా నీతిని అనుసరించేవాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు, విశ్వాసం ఉంచినవాడు, వెంబడించలో వెనుతీయక ముందుకే కొనసాగువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టమైనా, ఎంత సమస్య అయినా, ఎంత శోధనైనా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని ఆజ్ఞలు గైకొనుచు, దేవుని మాట వింటూ లోబడుచు మనం ముందుకు వెళ్ళాలి. మనం చూస్తే పక్కన ఒరిస్సా రాష్ట్రంలో గడిచిన 2 నెలల క్రితం కూడా మన దగ్గరికి చాలామంది మన చర్చిలోకి వచ్చిన నేనే వాళ్ళని హాస్పిటల్ తీసుకు ఒక్కొక్కరికి 13 కోట్లు 14 కోట్లు పడ్డాయి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించినందున, స్తుతించినందున ఆ గ్రామంలో బాగా కొట్టినారు. వారి తలలన్నీ పగిలిపోయినాయి, రక్తం కారుతున్నాయి. ఎంత శ్రమైనా కానీ వారు ఇంకా దేవుడు వద్దయ్యా మాకు అని చెప్పలేదు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకే వారు నిలబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుని రాజ్యంలో ఒక జ్యోతుల వలె ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమైనా, శ్రమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా దేవుణ్ణి మాత్రమేమో విడిచిపెట్టమని దేవునిలో ముందు కొనసాగేవారుగా ఉన్నారు. వెంబడించడంలో వెనుతీయట్లేదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రభువుని వారు నమ్మి విశ్వసిస్తున్నారు. ఒకటే, దేవుని రాజ్యం శాశ్వతమైనది. ఇక్కడ ఏమి లేకపోయినా, ఇక్కడ శ్రమ పడ్డా, ఇక్కడ ఇబ్బందులు పాలైనా, ఇక్కడ కష్టాలు పాలైనా, ఇక్కడ నష్టాలు పాలైనా, దేవుని రాజ్యంలో శాశ్వతమైన రాజ్యం, అక్కడ నాకు ఒక గొప్ప ఉన్నతమైన స్థితి ఉండబోతా ఉందని నమ్మి విశ్వసించి వారు దేవునిలో ముందు కొనసాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తే గాని చెప్తలేరు. మీరే దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంటే స్తోత్రం చెప్పడం, చప్పట్లు కొట్టడం, దేవుని మహిమపరచడం చెయ్యాలి. ఏదో ఆయన చెప్తా ఉంటాడు, మనం ఇంత ఉందాం. కళ్ళజోళ్ళు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి నాకు అర్థమే కావట్లా. వాళ్ళు నిద్రపోతున్నారో చూస్తున్నారో అంతా ప్రభుకే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అతడు వెళ్ళిన చోటెల్లా జయము పొందెను. హల్లెలూయా. దేవుడే అతనికి తోడుగా ఉన్నాడంట. ఎజ్రా గ్రంథం ఒక మాట 7వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. త్వరగా నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలుల ప్రధానులను సమకూర్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. ఎజ్రా సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపరచబడ్డాను. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరు లేకపోయినా నీకు ఒక గొప్ప బలం, ఒక గొప్ప ఆధిక్యత నీకు కలుగుతుంది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను బలపరచబడి కొంతమంది ప్రధానులను సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టడానికి నేను బయలుదేరుతున్నాను, పూనుకుంటున్నానని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకి తోడై ఉండేవాడు ఏ స్థితిలో అయినా కానీ మనమే చాలాసార్లు దేవునికి ఇష్టంగా బ్రతకక, ఇష్టమైన పనులు చేయక, విశ్వాసం ఉంచక, దేవుని ఆజ్ఞను అనుసరించక, మనకు నచ్చినట్లుగా మనం జీవించి దేవుని ఆశీర్వాదాన్ని చాలాసార్లు కోల్పోతా. దేవుడు మాత్రం ఎప్పుడు కూడా తన ప్రజలకు తోడై ఉండేవాడు. హిజ్కియాకు తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటెల్లా జయమిచ్చాడు. అతడికి తోడుగా ఉన్నాడు కాబట్టి జయం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఎజ్రాకి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బలపరచబడ్డాడు. మీ బాధలో చాలాసార్లు
ఎన్నో బాధలు, చెప్పుకోలేని బాధలు మీ జీవితంలో ఉండి ఉండొచ్చు. చాలా దుఃఖంతో మీరు ఉండి ఉండొచ్చు. అందరున్నా కానీ ఒంటరితనాన్ని మీరు అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, ఆ పరిస్థితులలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని యందు నమ్మిక ఉంచి ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మగలిగితే, ఎవ్వరు లేకపోయినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి, ఆయన మాటలు నిన్ను బలపరుస్తాయి, ఆయన మాటలు నిన్ను ఓదారుస్తాయి. ఎవరు లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, చుట్టాలు లేకపోవచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎవరు పట్టించుకోకపోవచ్చు. దేవుడే మనకు తోడు. హల్లెలూయా. హిజ్కియా ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే తన ప్రజలతో, దేవుడే మనకు అండ, దేవుడే మనకు తోడు అని చెప్తాడు. ఎవరు లేకపోయినా, యోసేపుకు చూడండి, ఎవరు లేరు. చిన్న వయసులో అన్నదమ్ములు అమ్మేసినారు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. వాళ్ళ భాష కూడా కాదు, వాళ్ళదే ఒక భాష, వీళ్ళది ఒక భాష. కానీ అన్ని నేర్చుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. ఆ ఒంటరితనాన్ని కూడా, ఆ ఒంటరితనంలో కూడా దేవుడే అతనికి తోడుగాడు. నీ ఒంటరితనంలో, నీ బాధలో, నీ శోధనలో, నీ శ్రమలో దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే, ఏ నీడ లేని నాకు నీవే నీడైనావే. ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే, ఏ నీడ లేని నాకు నీవే నీడైనావే. తోడైనా నీడైనా, తోడైనా నీడైనా నీవే కదా యేసు. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా ఆశ్రయుడా యేసయ్యా, 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 యేసయ్యా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మొక్కు లేని నాకు నీవే మొక్కైనావే. ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మొక్కు లేని నాకు నీవే మొక్కైనావే. దిక్కైనా మొక్కైనా, దిక్కైనా మొక్కైనా నీవే కదా యేసు. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనంతకాలం వరకు నన్ను కాచును యేసయ్యా. ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా.
జ్ఞాపకం చేసుకోనండి. చాలామంది పిల్లలు కూడా యవనస్తులు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు మరి ఆయా పట్టణాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేస్తూ లేకపోతే చదువుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మీ జీవితాల్లో కూడా అక్కడ ఎవరు లేరని మీకు బాధ కలిగిన వేళ, మీకు శోధన ఏర్పడిన వేళ, ఒంటరితనములో మీరు దుఃఖంతో ఉన్న వేళ, మీతో ఎవరు లేరని మీరు బాధపడద్దు. యేసేపు జీవితంలో యేసేపు ఒంటరి వాడుగా ఉన్నాడు, కానీ అతనితో కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మీ యొక్క జీవితాల్లో కూడా మీరు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ పని చేస్తూ ఉన్నా, మీతో కూడా దేవుడు ఉన్నాడు. ఆయన మీరు వెళ్ళిన చోటెల్లా జయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనము చదువుదాం. చివరగా ఒక మాట చదువుకుందాం. మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న, చదవండి, శత్రువుల చేతిలో నుండి 8:31 సారీ చదవండి చదవండి అదే చదవండి, కంటిన్యూస్గా చదవండి. మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున, హల్లెలూయా, మేము యెరూషలేములకు వచ్చి 3 దినములు బస చేశాము, మేము ఉండగలిగాము ఇక్కడ అని చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నందువల్ల మేము శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పంచి ఉన్నటువంటి బందిపోటు దొంగల చేతిలో నుండి కూడా, మార్గముందున్న అపాయముల నుండి కూడా మేము రక్షించబడి క్షేమకరంగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇప్పటికి 3 రోజులైంది. హల్లెలూయా అనే సాక్ష్యాన్ని చెప్తున్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తోడుగా ఉంటే క్షేమము కలుగుతుంది. మనం ఒంటరి వాళ్ళమైనా క్షేమము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుడు రక్షిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు, క్షేమకరమైన మార్గములో నిన్ను ఉంచుతాడు దేవుడు. మా దేవుడు హస్తం మాకు తోడుగా ఉంది కాబట్టి శత్రువుల చేతిలో నుండి, మార్గములో పొంచి ఉన్న వారి చేతిలో నుండి మేము రక్షించబడ్డాం, క్షేమకరంగా ఇక్కడికి రాగలిగామని చెప్తున్నారు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో హిజ్కియాకు తోడుగా ఉండిన దేవుడు ఎజ్రాకి, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు మనకు తోడయుండి నడిపించగలడు. మనకు జయమివ్వగలిగిన దేవుడు, శత్రువుల చేతిలో నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు, అపాయము మన దరి చేరకుండా కాపాడి రక్షించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు పక్షపాతి ఏం కాదు. దావీదుకు తోడై ఉన్నాడు, హిజ్కియాకు తోడై ఉన్నాడు, మనకు కూడా తోడై ఉంటాడు. అబ్రహాముకు తోడై ఉన్నాడు, తర్వాత ఇస్సాకుకు తోడై ఉన్నాడు, యాకోబు తోడై ఉన్నాడు, 12 గోత్రాల ఇజ్రాయిల్ ప్రజలకు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువాకి, కాలేబుకు, తన ప్రజలైన వారందరికీ తోడై ఉన్నాడు. పక్షపాతి ఏం కాదు. నీకు నాకు కూడా ఆయన తోడై ఉండి మనల్ని నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన పితరులు ఎలాగ జీవించినారో అలాంటి ఆత్మీయ జీవితం మనకు కావాలి. వారు నీతిని అనుసరించి నడవగలిగినారు, పరిశుద్ధత కలిగి జీవించగలిగినారు, పాపము లేని వారుగా దేవుని దృష్టికి యథార్థంగా భక్తి చేయగలిగినారు. ఇంటిలో ఒకలాగా, డ్యూటీలో ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా వాళ్ళ జీవితం లేదు. మనం చెప్పాక ఒక ఆయన పాట పాడితే ఏడుస్తా పాడితే విశ్వాసులందరూ ఏడుస్తా ఉన్నారు ఆయన పాటకి, ఆయన సాక్ష్యానికి. ఇక్కడంత మంచి పాట పాడి ఆయన పోయి అక్కడ కూడా పాట పాడినాడు. అస్సలకి
నేను ఆశ్చర్యపోయినా. హల్లెలూయా. ఇక్కడ ఒక పాట, అక్కడ ఇంకొక పాట. ఏంటంటే నా వాయిస్ని కాపాడుకోవటం కోసం అని అంటున్నాడు. పాడితే తప్పేంది అంటున్నాడు. నా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట ఆయన మాటలకి. అంటే ఇక్కడ అంత భక్తిపరుడు, అసలు అలాంటి భక్తిపరుడు ఎంత మార్చిండో దేవుడు ఈయనని. తన ఆత్మతో నింపిండు అన్నట్టుగా కనపడుతుండ ఆయన. అక్కడ పోతే అంత తారుమారు, అక్కడ ఒక కేసం ఇక్కడ ఒక కేసం. అవన్నీ చూస్తే చాలా దుఃఖం వేస్తూ ఉంది. హల్లెలూయా. రాజులు వారికి ఏం కొదువు ఉండదు చెప్పండి? రాజ్యంలో ఏం కొదువు ఉండదు. వాళ్ళు చేసేదే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు, కానీ అట్లా చేయలేదే. దేవుని దృష్టికి పరిపూర్ణంగా నీతిని అనుసరించి నడిచారు. వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, లోకాశలకు లోనైపోకుండా దేవుని దృష్టికి యథార్థవంతులు కలిగి దేవుని మార్గంలో నడిచారు. విశ్వాసం ఉంచారు. హత్తుకున్నవారుగా, దేవుని వెంబడించేవారుగా ఉన్నారు. దేవుని హత్తుకొని వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడింది, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నిటినీ గైకొనుచుండెను. హల్లెలూయా. వారంత ఉన్నతమైన స్థాయికి వారు వెళ్ళడానికి, అంత గొప్ప విజయాలను వారు చూడడానికి గల కారణం వారి ఆత్మీయ జీవితం. ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? వాక్యాన్ని అనుసరించడంలో, దేవుణ్ణి వెంబడించడంలో మీరు ఎలాగుంటున్నారు? మీరు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? ఒకసారి ఆలోచించే. మీకు విజయం కావాలి, దేవుడు క్షేమం ఇవ్వాలి, దేవుడు వర్ధిల్ల చేయాలి, మనం వెళ్ళిన తలపెట్టిన ప్రతి పని కూడా సఫలం అవ్వాలి, రాసిన ప్రతి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ రావాలి, ఉద్యోగం రావాలి, గర్భఫలం కావాలి, ఇల్లు కట్టాలి, ఇంకేదో జరగాలి. జరుగుతాయి, అన్ని చేస్తాడు దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చే దేవుడే ఆయన. అయితే దేవుని మాటకు లోబడి వాక్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అలాగా ఉండగలరో, హిజ్కియా ఎలాగైతే జయాన్ని చూశాడో, హిజ్కియా ఎలాగైతే ప్రతి విషయంలో జయం పొందాడో, నీ జీవితంలో కూడా ప్రతి విషయంలో జయం చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, నెమ్మది చూస్తావు, క్షేమం చూస్తావు, వర్ధిల్లుతావు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థనలో ముందు కొనసాగుదాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుడు చూచుచున్న దేవుడు, నేను చూచే దేవుడు, నీ ఆత్మీయతను చూసే దేవుడు, నీ అంతరంగమును చూసే దేవుడు ఈ సమయంలో నేను చూస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా వెళ్ళిన చోటెల్లా జయము పొందెను, వెళ్ళిన చోటెల్లా జయము పొందెను, అంతే. అపజయం లేదు ఆయన. ఓడిపోయినట్లుగా లేదు, పారిపోయినట్లుగా లేదు, జయము పొందాడంతే. ఎన్నొచ్చినా జయమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా అట్లాంటి జయ జీవితం ప్రభు ఇవ్వగలిగిన దేవుడు. ప్రతి విషయంపై జయం పొందినట్లుగా నీ జీవితాన్ని చేయగలిగిన దేవుడు ప్రభు. నీకు తోడుగా ఉండగలిగిన దేవుడు. నువ్వే పరిస్థితిలో ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శత్రువులు పంచి ఉన్నా, మార్గ మధ్యలో శత్రువులు పంచి ఉన్నా, దొంగలు పంచి ఉన్నా, ఎవరు పంచి ఉన్నా, క్షేమం ఇవ్వగలిగిన దేవుడు. నన్ను పడేయాలని, నాశనం చేయాలని ఎందరో పన్నాగం పండుతుంది. ఎన్ని చేతబడులు చేస్తా ఉన్నా, ఎన్ని దుష్ట శక్తులు ప్రభావితం చేస్తా ఉన్నా, ఏం చేయలేదు. దేవుడే నీకు తోడుగా. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నది గనక
శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పంచి ఉన్న వారి చేతిలో నుండి ఆయన రక్షించి యెరూషలేమునకు చేర్చును. ప్రియా సహోదరా, నీ జీవితంలో కూడా ఈ సమయంలో అందరూ నోరు తెరిచి మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి. ప్రభా, అందరూ కూడా నీ జీవితంలో ప్రభు తోడుగా ఉన్నాడు, నీకు జయమిచ్చేవాడిగా ఉన్నాడు, నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను లేవనెత్తేవాడిగా, ఓదార్చేవాడిగా ఉన్నాడు. అయితే నీవు దేవుడి దృష్టికి నీతిని అనుసరించి నడిచే వ్యక్తిగా ఉన్నావా? దేవుడి ఆజ్ఞాన్ని అనుసరించి నడుస్తున్నావా? పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ మాటలు ఎలాగున్నాయి? నీ ప్రవర్తన ఎలాగుంటా ఉంది? నీ ఉద్దేశాలు ఎలాగుంటున్నాయి? నీతిని అనుసరించి పూర్ణముగా నడుస్తున్నాడట, దేవుణ్ణి హత్తుకొనిన వాడట. ఉట్టిగా ఆయనకు జయము కలగలేదమ్మా, హర్ట్ఫుల్గా దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా వారు ఉన్నారు. ఇంకా లోకాశల్లోనైపోయి అటు ఇటు తిరుగుతున్నావా? లోకము దాని ఆశ గతించును. జ్ఞాపకం చేసుకో, లోకాశలు గతించిపోతాయి, దేవుడి రాజ్యం మాత్రమే శాశ్వతమైనది. విడిచిపెట్టు నీ పాపాన్ని, విడిచిపెట్టు నీ మోసాన్ని, విడిచిపెట్టు నీ వందకరమైన జీవితాన్ని, విడిచిపెట్టు దేవునికి ఇష్టము లేని జీవితాన్ని. ఇంకా ఎంతకాలం? సహోదరా, సహోదరి, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దయచేసి మీ జీవితాన్ని సరి చేసుకోండి ప్లీజ్. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, హిజ్కియా యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడట. అందుకనే అతనికి దేవుడు తోడుగా ఉండి వెళ్ళిన చోటెల్లా జయమిస్తా ఉన్నాడు. ఈ సమయంలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి వ్యక్తిగా, విశ్వాస పాత్రుడుగా నువ్వు ఉంటే జయాన్ని చూడగలవు, జయాన్ని చూడగలవు. పరిస్థితి ఏదైనా విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, నమ్మకస్తుడుగా, దేవుడికి నమ్మకస్తుడిగా ఉండు. నమ్మకంగా భక్తి చేయి, నమ్మకస్తుడిగా నువ్వు దేవుని సన్నిధిలో కొనసాగు. ఆయన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని హత్తుకొనినవాడు, దేవుని వెంబడించలో వెనుతీయక ముందుకెళ్ళినవాడు. సమస్య వచ్చిందని, శోధన వచ్చిందని, ఇబ్బందులు కలుగుతున్నాయని, యాక్సిడెంట్ అయిందని, అదైందని, ఇదైందని వెనుతిరిగే వాళ్ళ లేడు, ముందుకే కొనసాగువాడుగా ఉన్నాడు. దేవుడి రాజ్యం శాశ్వతమైన రాజ్యం అని నమ్మి ముందుకెళ్తా ఉన్నారు. ప్రియ సహోదరా, సహోదరి, జ్ఞాపకం చేసుకో, నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, నువ్వు వెనుతీయక ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒక సమయం వస్తుంది, నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. ఋతుని గొప్ప అద్భుతమైన విశ్వాసిగా దేవుడు నిలబెట్టినట్లుగా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉంచినట్లుగా, యేసేపు గురించి ఆయన తెలియజేసినట్లుగా, ఒకరోజు అమ్మబడిన వ్యక్తి, ఒకరోజు నెట్టబడిన వ్యక్తి, ఒకరోజు తోసివేయబడిన వ్యక్తి, ఒకరోజు జైల్లో అనుభవించిన వ్యక్తి, కానీ ఒకరోజు ఆ రాజుకి, రాజ్యానికి అధికారిగా ఉన్నట్లుగా దేవుడు చేశాడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. శ్రమలో మనం నిలబడగలిగితే, శ్రమలో వెనుతీయక ముందుకు కొనసాగలిగితే ఉన్నతమైన కార్యాలు మనం చూడగలం. చిన్నపాటి శ్రమకి మనం భయపడి వెనుదిరిగితే
మనం ఎన్నో నష్టాలు చూస్తాం, ఎన్నో ఇబ్బందులకు ఎదురవుతాం, మన దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. జ్ఞాపకం చేసుకో, దేవుని వెంబడించులో వెనుతీయక మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కైకొల్లుచుండెను దేవుడు. కావున అతనికి దేవుడు తోడుగా ఉండెను, అతడు వెళ్ళిన చోటెల్లా జయము పొందెను. ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళిన చోటెల్లా దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఆయన ఉన్నాడు. నువ్వు వెళ్ళిన చోటెల్లా, నీ పరిస్థితుల్లో, నీ స్థితిగతుల్లో, నీ ఇబ్బందిలో దేవుడు నీకు తోడుగా ఉండటానికి ఆయన ఉన్నాడు. జయం ఇవ్వటకు ఆయన ఉన్నాడు. అయితే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుడికి నచ్చినట్లుగా నీవు జీవించడానికి సిద్ధముగా నీవు ఉన్నావా? దేవుణ్ణి పరిపూర్ణంగా హత్తుకొని జీవించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈరోజు దేవుణ్ణి హత్తుకొని జీవించే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు జయాన్ని చూస్తావు. విజయం నీదే, ప్రార్థనకి విజయం నీదే, నీ విశ్వాసానికి తగిన విజయం నీదే. సోదరి, ఎంత మాత్రం కూడా వెను తిరగక ముందుకు కొనసాగే బిడ్డలుగా మీరు ఉండాలని ఆశపడుతుంది. ప్రభువా, మా దేవా, నీకు వందనాలు తెలియజేసు. ఈ సమయం అందునైనా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నాయనా యేసయ్య, వెళ్ళిన చోటెల్లా జయము పొందులాగున, వారు చేస్తున్న ప్రతి పని సఫలపరచులాగున ప్రభువా నీ సన్నిధిలో ప్రభా పూర్ణముగా నీతిని అనుసరించే ధన్యత మీరు ఇచ్చినందుకు స్తోత్రం. అయ్యా, విశ్వసించి మీ కార్యమేమో చూచుదుముగాక. వారు వెళ్ళిన చోటెల్లా వారికి జయము కలుగునుగాక, సమస్యలపై జయము కలుగునుగాక, బలహీనతలపై జయము కలుగునుగాక, అప్పులపై జయము కలుగునుగాక, అవమానము కొట్టివేయబడునుగాక, ఆశీర్వాదము నెలకొల్పబడునుగాక, ఘన విజయము చూచుదురుగాక. ఒక గొప్ప సాక్ష్యముగా, సమూహముగా వారి కుటుంబాలు ఉండునుగాక. ఆమేన్. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితం హిజ్కియాను పోలి నీతిని అనుసరించి నడుస్తూ విశ్వాసం వచ్చి నిన్ను హత్తుకొని ప్రార్థించే వ్యక్తులుగా వెనుతీయక నీ ఆజ్ఞలు అనుసరించి గొప్ప ఆశీర్వాదాలు చూసేవారంగా మేమందరము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా వచ్చిందా?